అలాగే మేడం అధిక ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు, హార్ట్‌కి సంబంధించిన వ్యాధులు వస్తాయని విన్నాను. ఇది నిజమే అంటారా? అవునండి. ముఖ్యంగా ఏంటంటే మనం ప్రోటీన్ మన ఒక్కొక్క పర్సన్‌కి ఎంత ప్రోటీన్ తీసుకోవాలన్నది మన యాక్టివిటీని బట్టి, మన ఏజ్‌ని బట్టి, మన వెయిట్‌ని బట్టి ఉంటుంది. సో, అంత ప్రోటీన్ మన బాడీకి కావాల్సినంత ప్రోటీన్ మన శరీరానికి అందజేస్తే గనక మన శరీరం దానికి తగ్గట్టుగా మన ఎన్నో రకాలైన బాడీ ఫంక్షన్స్ మనకి ప్రోటీన్ చాలా అవసరం. అంటే హీలింగ్‌కి, తర్వాత కొత్త టిష్యూస్ ఫామ్ అవ్వాలన్నా, కొన్ని హార్మోన్స్ రెగ్యులరైజ్ అవ్వాలన్నా, కొన్ని మజిల్స్ స్ట్రెంగ్తన్ అవ్వాలన్నా ప్రోటీన్ రోల్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మన డైట్స్లో మేజర్గా మనకు కావాల్సింది ప్రోటీన్సే. కాకపోతే ఆ ప్రోటీన్ అన్నవి ఎంత తీసుకుంటున్నాము అండ్ తర్వాత ఏ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నాం అండ్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రోటీన్ అనేది మనకి త్రూ అవుట్ ద డే ఉండాలి. అన్ని మీల్స్లో దాన్ని సమానంగా మనం దాన్ని తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ తీసుకున్నా కూడా, ఎందుకంటే ప్రోటీన్స్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ కాంపనెంట్స్ అనమాట. మనకున్న న్యూట్రియంట్స్ అన్నిట్లో కూడా ప్రోటీనే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే అంటే పెద్ద కాంపనెంట్ అది. సో అందువల్ల అది డైజెస్ట్ చేయడానికి మన బాడీ కిడ్నీస్లో ఫిల్టర్ అవ్వడానికి, తర్వాత మెటబాలిజం అవ్వడానికి, వాటి యొక్క ఎండ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మన బాడీలో ఎక్కువ లోడ్ అవుతూ ఉంటాయి. సో వాటిని ఫిల్టర్ చేయాలంటే అవన్నీ కిడ్నీస్ చేయాల్సి వస్తుంది. క్రియాటిన్, యూరియా, తర్వాత ఇవన్నీ కూడా మనకి యూరిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మనకి ఎండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రోటీన్ మెటబాలిజం, నైట్రోజన్ ఇవన్నీ. సో అందువల్ల ఇవన్నీ కూడా మనకి కిడ్నీ ఫిల్టర్ చేయాలి. కాబట్టి మనం ఒకేసారి తీసుకుంటే ఒకేసారి లోడ్ అవ్వకుండా దాన్ని త్రూ అవుట్ ద డే డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్రోటీన్స్లో కూడా మనకి బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్స్ ఏంటంటే హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్స్. ఇవి మన బాడీని కానీ మన కిడ్నీస్ని స్ట్రెయిన్ చేయవు, ఈజీగా అవి పాస్ అయిపోతూ ఉంటాయి. వీటి వల్ల ఎక్కువ మనకి బాడీలో యూరియా, క్రియాటిన్స్ అవి అక్యుములేట్ అవ్వకుండా ఉంటాయి. సో అలాంటి ప్రోటీన్స్ మనం త్రూ అవుట్ ద డే అంటే అన్ని మీల్స్లోనూ డివైడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ గ్రేడ్ ప్రోటీన్స్ ఉంటాయి, అంటే సెకండ్ క్వాలిటీ ప్రోటీన్స్ ఏవైతే కొంచెం అన్ని అమినో యాసిడ్స్ ఉండవు, కాకపోతే అవి ఏం చేస్తాయంటే కిడ్నీ వాటిని ఫిల్టర్ చేయడానికి కొంచెం పని ఉంటుంది అన్నమాట. సో అందువల్ల అలాంటి ప్రోటీన్స్ని మనం మధ్యలో కొన్ని స్నాక్స్ రూపంలో కానీ కొంత మీడియం లెవెల్లో తీసుకోవాలి. అంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని అది త్రూ అవుట్ ద డే అన్ని మీల్స్లో డివైడ్ చేసుకోవాలి. ఈ సెకండ్ అంటే వెయిట్లో ఎక్కువగా ఉంటాయి. సో గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ అంటే ముఖ్యంగా ఏంటంటే మనకి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ లైక్ ఎగ్. ఎగ్ ఈజ్ ఏ హోల్ ప్రోటీన్ అండ్ ఆల్సో ఇది చాలా హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్. సో ఇది కిడ్నీకి కూడా స్ట్రెయిన్ ఏమి ఉండదు, ఈజీగా పాస్ అయిపోతుంటుంది. ఫిల్టరేషన్ ఈజీ, అబ్జార్ప్షన్ ఈజీ అండ్ ఈజీ టు అంటే మనకి కావాల్సిన మజిల్ స్ట్రెంథనింగ్కి కానీ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు ఎగ్ చాలా ఈజీగా అబ్జార్ప్షన్ ఉంటుంది అండ్ అవైలబిలిటీ ఉంటుంది. బయో అవైలబిలిటీ అంటారు కదా అది. సో అందువల్ల మనకి మెయిన్ ఏంటంటే ఎగ్ చాలా ఈజీగా ఉంటుంది. అలానే మనకి వెజిటేరియన్స్లో అయితే ఈ సోయా ఒకటి, మిల్క్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా ఈజీగా ఉంటాయి, కిడ్నీ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా పాస్ అవుతుంటాయి. అదే ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ లైక్ మటన్ కానీ లేకపోతే సీ ఫుడ్ ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం వాటిలో యూరిక్ యాసిడ్స్ లేకపోతే యూరియా, క్రియాటిన్ ఇవన్నీ ఎక్కువగా వస్తుంటాయి వాటి ఎండ్ ప్రోడక్ట్స్. సో వీటిని ఫిల్టర్ చేయడానికి కొంచెం కిడ్నీ పడుతుంది. కానీ ఇవి కూడా గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్. సో అందువల్ల మన క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్స్ వచ్చేసరికి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్స్ హై బయోలాజికల్ వాల్యూ ప్రోటీన్స్. సో వీటిని మనం రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కానీ మనం తీసుకునే రూపం ఒకటి, ఇంకొకటి ఏంటంటే మనం ఏ రూపంలో తీసుకుంటాం. ఇప్పుడు చికెన్ తినమన్నాం అనుకో, చికెన్ చాలామంది దాన్ని డీప్ ఫ్రై చేసేసి దాని మీద రకాల మసాలాలు, బిర్యానీ రూపంలో అలా ఎన్నో రకాలుగా గ్రేవీలు అలా తీసుకుంటారు. అలా కాకుండా మనకు కావాల్సింది ఏంటి, పీస్ అంటే ఆ మజిల్ ఆఫ్ దట్ చికెన్ కానీ మటన్ కానీ అది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల దాన్ని సింపుల్గా కుక్ చేసుకొని అండ్ నీట్గా హోల్ కుక్డ్ కూడా కంప్లీట్ కుక్ చేసిన ఫుడ్ని తినాలి. ఈ నాన్ వెజిటేరియన్ ఎప్పుడైతే సరిగ్గా కుక్ చేయకపోయినా ఓవర్ కుక్ చేసినా కూడా దానిలో వచ్చే ప్రోటీన్స్ మన శరీరానికి అందవు. సో అందువల్ల ప్రోటీన్స్ తీసుకోవాలి, దాన్ని ఈ మంచి రూపంలో తీసుకోవాలి. ప్లస్ బెస్ట్ క్వాలిటీ ప్రోటీన్స్ని మనం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి ఓవర్లోడ్ అవ్వదు, స్ట్రెయిన్ అవ్వదు, ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవటం లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం లేకుండా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మధ్య అనేక రకాలైన డైట్స్ ఫాలో అవుతూ ఒకేసారి ఎక్కువ ఒక 2 kg చికెన్ తినేసేయటం,
లేకపోతే మటన్ తినడం, ఇంకా ఈ జిమ్కి వెళ్ళే వాళ్ళైతే ప్రోటీన్ పౌడర్లు వాడుతూ ఉంటారు, ప్రోటీన్ షేక్స్ వాడుతుంటారు. ఇవన్నీ ఏంటంటే అవి ఎక్కువ ఓవర్లోడ్ చేస్తూ ఉంటాయి. అండ్ ఒకేసారి ఆ ప్రోటీన్ పౌడర్స్ కూడా అన్నీ సప్లిమెంట్స్ రూపంలో ఉంటాయి కాబట్టి అవి చాలా వరకు చాలా కెమికల్స్ వాటితో మిక్స్ చేస్తుంటారు. దాంట్లో దాన్ని స్టోర్ చేయడానికి ప్రిజర్వేటివ్స్, యాడెడ్ ఫ్లేవర్స్, ఇవన్నీ కూడా కిడ్నీ ఫిల్టర్ చేయాలి సార్. లివర్ అండ్ కిడ్నీ బోత్ హ్యావ్ టు ఫిల్టర్ దోస్ కెమికల్స్, టాక్సిన్స్. అందుకని దానివల్లనే ఓవర్ లాంగ్ రన్లో వాళ్ళకి ఈ కిడ్నీ స్టోన్ ప్రాబ్లం రావచ్చు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అందువల్ల మనం ఏంటంటే ఎప్పుడైనా డైటీషియన్ని కలిసి మన శరీరానికి సరిపడా ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, దాన్ని ఏ మీల్స్లో మనం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి, ఇలా ప్లాన్ చేసుకుని తీసుకుంటే దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు.